ఓం శ్రీ పరమాత్మనే నమః. జై శ్రీరామ్. దశగ్రీవుడు రావణుడు బాణ ప్రహారములకు మిడుతల వలె తట్టుకొనలేక వానర సైన్యములు శ్రీరాముని శరణుజొచ్చిరి. అప్పుడు సుగ్రీవుడు సేనా శిబిర రక్షణ భారమును సుషేనునకు తనయంతటి వానర యోధుడైన సుషేనునకు అప్పగించి ఒక మహావృక్షమును చేబూని రావణుని ఎదిరించుటకై బయలుదేరెను. అంతటా సుగ్రీవునితో పాటు యూధాధిపతులందరూ వానర మహావీరులు పర్వతములను పెకిలించి వివిధములగు వృక్షములను చేబూని సుగ్రీవునకు బాసటగా నిలిచిరి. మహాత్ముడైన సుగ్రీవుడు యుద్ధ రంగమున గర్జించుచు రాక్షస యోధులను పడగొట్టుచు ప్రళయ కాలమునందు జంఘూ మారుతము వలె ఉవ్వెత్తుగా ఎగిసిపడుతూ ఆ రాక్షస సేనలను తునుమాడెను. అసంఖ్యాకమైన నిశాచర యోధులు నేల కొరిగిరి. సుగ్రీవుని పరాక్రమ పటిమకు తట్టుకొనలేక భంగపడిన రాక్షసులు గగ్గోలు పెట్టసాగిరి. అంతటా రావణుని అమాత్యుడగు విరూపాక్షుడు తన బల పరాక్రమములను ప్రకటించుచు రథము నుండి దిగి ఏనుగుపై ఎక్కి సుగ్రీవునిపై బాణములను ప్రయోగించెను. వానర రాజైన సుగ్రీవుడు ఆ బాణ ప్రహారములకు తీవ్రముగా కొట్టబడినను క్రోధావేశముతో గర్జించుచు విరూపాక్షుని వధించుటకు నిశ్చయించుకొనెను. అంతటా సుగ్రీవుడు ఆ విరూపాక్షుని దెబ్బతీయుటకు పిడికిలి బిగించి బలముగా విరూపాక్షుని వక్షస్థలముపై ముష్టి ప్రహారమును చేసెను. విరూపాక్షుడు ఆ దెబ్బతో గ్రుడ్లు తేలవేసెను. అతని దేహము నుండి నురగలతో కూడిన రక్తము స్రవింపసాగెను. కనుగ్రుడ్లు బయటకు వచ్చి విరూపాక్షుని రూపము వికృతముగా మారెను. అతని దేహము రక్తసిక్తమాయెను. ఆ విధముగా విరూపాక్షుడు నేల మీద పడి నిహతుడాయెను. విరూపాక్షుని నిహతుడగుట వలన
రావణుని క్రోధము రెండింతలాయను. రావణుడు తన సమీపమున గల మరొక అమాత్యునితో, మహోదరా, ఈ శత్రు సైన్యములను నీ పరాక్రమముతో జయింపుము అని ఆదేశించెను. ఆ మహోదరుడు రాజాజ్ఞ మేరకు వానర యోధుల సైన్యములను తన శరములతో చీల్చివైచెను. అంతటా సుగ్రీవుడు మహోదరునిపై దాడి చేసెను. ఆ కపిరాజు విశాలమైన భయంకరమైన పర్వత ప్రమాణములో ఉన్న ఒక శిలను చేబూని ఆ మహోదరునిపై విసిరెను. విసిరిన శిలను ఆ మహోదరుడు తన బాణములతో మ్రొక్కలు చేసెను. అంతటా సుగ్రీవుడు క్రోధావేశపరుడై ఒక మద్ది చెట్టును పెకలించి రాక్షసునిపై వేసెను. ఆ రాక్షస శూరుడు మహోదరుడు తన శరములతో దానిని ఛేదించెను. ఇక కపిరాజు అక్కడే పడి ఉన్న ఇనుప గదియను తీసుకొని తన శక్తిని చూపుచూ ఆ నిశాచరుని రథాశ్వములను చంపివేశెను. ఆ రాక్షస యోధుడు ఒక గదను తీసుకొని సుగ్రీవునిపై దాడి చేసెను. సుగ్రీవునిపై దాడి చేసిన మహోదరుని సుగ్రీవుడు రోషముతో కన్నులెర్రజేయుచు రణోత్సాహముతో గర్జించుచు ఆ మహోదరుని వానరరాజు పరిగతో కొట్టెను. వేగముగా యుద్ధము చేయుగల ఆ రాక్షసుడు తన సమీపమునే పడి ఉన్న ఖడ్గము డాలును తీసుకొని సుగ్రీవునిపై దాడి చేసెను. సుగ్రీవుడు కూడా అట్లే రణభూమిపై పడి ఉన్న ఒక మహా ఖడ్గమును తీసుకొని, వేగముగా యుద్ధము చేయుగలవాడు, బలగర్వితుడు, దుష్ట బుద్ధి గలవాడు అయిన మహోదరుడితో ఢీకొనెను. ఆ మహోదరుడు తన ఖడ్గమును సుగ్రీవుని ఢాలుపై బలముగా కొట్టెను. అది సుగ్రీవుని ఢాలులో నాటుకొనెను. అంతటా అంతే వేగముతో ఆ కపివరుడు ఆ నిశాచరుని శిరస్సును ఖండించి వేసెను. ఈ విధముగా మహోదరుడు నేలపాలై నేలపై పడిపోయెను. అంతరిక్షమున దేవతలు, యక్షులు, సిద్ధులు హర్షోల్లాసముతో ఆ సుగ్రీవుని కొనియాడిరి. సుగ్రీవుని చేతిలో మహోదరుడు నిహతుడొకట జూచి మహాపార్శ్వుడను అమాత్యుడు వాయు వేగముతో వానరులపై ప్రహారము చేసెను. అంతటా అంగదుడు తన సైన్యముతో ఆ మహాపార్శ్వునిపై విజృంభించెను.
ఆ వానర శ్రేష్ఠుడు ఇనుప గదెను తీసుకుని మహాపార్శ్వుని తీవ్రముగా కొట్టెను. అంగదుడు మహాపార్శ్వుని మధ్య మహాసంగ్రామము జరిగెను. అంతటా అంగదుడు ఆ రాక్షసుని వక్షస్థలముపై ముష్టి ప్రహారము చేసెను. ఆ దెబ్బతో మహాపార్శ్వుని వక్షస్థలము బ్రద్దలయ్యెను. మహాపార్శ్వుడు నిహతుడై అంగదుని చేతిలో నేలపాలయ్యెను. అంతటా అమాత్యులందరూ నేలపాలగుట చూసిన రావణుడు మిక్కిలి క్రోధామూర్తి అయి సారథిని ప్రోత్సహించుచు అమాత్యులందరూ యుద్ధమున నిహతులైనారు. నగరవాసులెల్లరూ కన్నీరు మున్నీరుగా విలపించుచున్నారు. కనుక వెంటనే నేను రామలక్ష్మణులను హతమార్చెదను, ఈ రాక్షసుల దుఃఖమును తొలగించెదను అని పలుకుచు రాముడే ఈ సేనలన్నిటికీ మహావృక్షము, కావున రామవృక్షమును నేడే నిర్మూలించెదను అని పలుకుచు అతి రథులలో ప్రముఖుడైన రావణుడు సారథిని ప్రోత్సహించుచు రావణుడు రాముని ఉన్న వైపుకు పురోగమించెను. శ్రీరాముడు ఉన్న వైపుకు పురోగమించెను. రథచక్ర ఘోషలతో దశ దిశలను ప్రతిధ్వనింపజేయుచు ఆ రావణుడు తామసాస్త్రమును ప్రయోగించెను. దాని ప్రభావమున వానరెల్లలను రణభూమియందు చల్లా చెదురుగా పడిపోయిరి. బ్రహ్మదేవుడు స్వయముగా నిర్మించిన తామసాస్త్రము యొక్క ప్రభావమును తట్టుకొనలేక వానరులు పారిపోయిరి. రావణుని యొక్క శ్రేష్టములైన శరముల ధాటికి వందల కొలది వానర సైన్యములు భంగపడి చల్లా చెదురాయను. రావణుని గాంచుచూ శ్రీరాముడు యుద్ధ సన్నద్ధుడై స్థిరముగా నిలిచెను. రావణుడు వానర సేనను పారద్రోలిన పిమ్మట స్థిరముగా నిలుచునియున్న శ్రీరాముని గాంచెను. శ్రీరాముడు తన తమ్ముడైన లక్ష్మణునితో తామ రేకుల వలె విశాలమైన నేత్రములు గలవాడై దీర్ఘ బాహువు శత్రు సంహారకుడు అయిన ఆ శ్రీరాముడు ధరించిన మహాధనస్సు ఆకాశమున రేఖలను గీయుచున్నట్టు కనపట్టెను. శ్రీరాముడు తన వైపుగా వచ్చుచున్న ఆ రావణుని చూసి మిక్కిలి బలమైన అత్యున్నతమగు తన ధనస్సును ఎక్కుపెట్టి అల్లెత్రాడును లాగెను. ఆ ధనుష్టంకార ధ్వనులు భూమిని బ్రద్దలు చేయుచున్నట్లు ధ్వనించెను. రావణుడు తన బాణధ్వనులకును శ్రీరాముని తన ధనుష్టాంకారములు వినినంతనే వందల కొలది రాక్షసులు వానరులు బీతిల్లి భూమిపై పడిపోయిరి.
మొదటగా లక్ష్మణుడు రావణునితో యుద్ధము చేయదలిచి మెరియుచున్న వాడి యొక్క బాణములను రావణునిపై ప్రయోగించెను. మహా తేజస్వి అయిన రావణుడు తన శరములతో ఆకాశమునందే మృక్కలు గావించెను. లక్ష్మణుడు విడిచిన ఒక్కొక్క బాణము 3 బాణములు 10 బాణములు కూడా ఆ రావణుడు ఒమ్మి గావించుచు లక్ష్మణుడిని సరుకు గనుక శ్రీరాముని ఎదిరించుటకై ఆ రఘువరునిపై శరవర్షములను కురిపించెను. రావణుని ధనస్సు నుండి బయలువెడిలి ధనుర్బాణములు మిగుల ఘోరమైనవి, విషసర్పముల వలె ప్రమాదకరమైనవి. శరపరంపరను చూచి శ్రీరాముడు తన నిశితములైన బాణములతో వాటిని తుత్తు నీయలు గావించెను. శ్రీరాముడు రావణుని పైనను ఆ రాక్షసరాజు రఘువీరుని పైనను పరస్పరము తీక్షములైన శరములను ప్రయోగించసాగిరి. రామ రావణులు ఇరువురును రుద్రయముల వలె భీకరాకారులై ఒక్కసారిగా వెంట బాణములను ప్రయోగించుచుండిరి. తీవ్రమైన వారి యుద్ధ రీతులకు ప్రాణులన్నీయును భయగ్రస్తములాయను. నిరంతరముగా ప్రయుక్తములగుచు మిరుమిట్లు గొలుపుచున్న బాణ సముదాయముచే ఆకాశము వర్షాకాలమునందు మేఘముల వలె ఒప్పుచుండెను. రావణుల మధ్య మహేంద్ర వృతాసురుల వలె అనూహ్యమైన యుద్ధము సాగెను. శస్త్ర విద్యా పారంగతులు, అస్త్ర విద్యలలో ఆరితేరిన ఘటికలు అట్టి ఆ మహామహులు యుద్ధ రంగమున వీర విహారమునర్చిరి. సమర భూమియందు ఆ ఉభయులు ఏ ప్రదేశమున యుద్ధమునర్చుచున్నను అచట మహావాయువుల ధాటికి విజృంభించిన సముద్ర తరంగముల వలె వారి బాణముల అలలు చెలరేగుచుండెను. ఈ విధముగా ఆ ఉభయులు భీకరముగా యుద్ధము చేయసాగిరి. తరువాతి శ్లోకములు రేపు విందాం. జై శ్రీరామ్. ఓం.